ట్రంప్కి 300కు పైగా ఎలక్టోరల్ ఓట్లు, ప్రపంచ దేశాధినేతల అభినందన, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితికి తావులేని స్పష్టమైన ఆధిక్యాన్ని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సాధించారు. మెజార్టీకి 270 ఓట్లు అవసరం ఉండగా ఇప్పటికే 295 ఓట్లు సాధించారు. పూర్తి ఫలితాలు వెలువడేసరికి ఆయనకు 300కు పైగా ఓట్లు రాబోతున్నాయి. మొత్తంగా 312 ఓట్లు సాధించే అవకాశం ఉంది. దీంతో ఆయన ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్టయింది. ఓటర్లలో అన్ని వర్గాల మద్దతును ఆయన కూడగొట్టుకున్నారు. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ మెజార్టీ దరిదాపుల్లోకి రాలేకపోయారు. ఆమె 226 వద్దే ఆగిపోయారు. ఇక ట్రంప్కి బైడెన్తో పాటు ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. ట్రంప్ గెలుపుకు స్వింగ్ రాష్ట్రాల్లో 4 కీలకంగా నిలిచాయి. గత ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీకి అండగా నిలిచిన ఈ రాష్ట్రాలు ఈసారి ట్రంప్ను అందలం ఎక్కించాయి. జార్జియా, పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఆధిక్యం లభించింది. దీంతో ట్రంప్ విజయం సులభమైంది. ఈ 4 రాష్ట్రాల్లో 60 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ ఖాతాలో పడ్డాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ ఎగువన 6 మీటర్ల దూరంలో డిజైన్లపై లోతైన చర్చ, నిర్మాణానికి మరీ 15 నెలల ప్రశ్నించిన విదేశీ నిపుణులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్న బావర్. నేడు పోలవరం ప్రధాన డ్యాంపై చర్చలు. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రమ్ వాల్కి ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మధ్యలో ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేందుకు వీలుగా ఆఫ్రీ కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించగా గురువారం చర్చల్లో ఆ విషయాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మేధోమథనం 2వ రోజు కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి. కొత్త డయాఫ్రమ్ వాల్ డిజైన్లపై ఉదయం నుంచి సాయంత్రం వరకు, తర్వాత నిర్మాణ షెడ్యూల్పై చర్చించారు. కేంద్ర జల సంఘం సిఈ విజయ్ శరణ్ అధ్యక్షతన విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొనెల్లీ, సేన్ డగ్లస్ హించ్బెర్గర్, డేవిడ్ పాల్, డి సిస్కో, పోలవరం అథారిటీ సీఈఓ అతుల్ జైన్, కార్యదర్శి రఘురామ్, ఇంజనీరింగ్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ఆఫ్రీ సంస్థ ప్రతినిధులు, బావర్ మెగా ప్రతినిధులు, వివిధ కేంద్ర సంస్థల అధికారులు చర్చల్లో పాల్గొన్నారు. ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీకి చెందిన ప్రధాన డిజైనర్ కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ డిజైన్లు సిద్ధం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో విశేషం ఏంటంటే ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వమే అనడానికి సాక్ష్యం. అది విదేశీ నిపుణులు కూడా వచ్చి చేసేది. కానీ ఎవరికి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు చంద్రబాబు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు, మేమే కట్టుతున్నాం, మేమే కట్టిస్తున్నాం అన్నటువంటిది చెప్పుకొస్తుంటారు. అదే వీటిట్లో ఉండేటటువంటి తేడా. లేకపోతే రైతుల వద్దకు